వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్ఐ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, సిఐ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, డిఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది, సబ్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇక్కడ ఎంఆర్ఓ గారితో కూడా నిన్న కూడా మాట్లాడటం జరిగింది. నేను ఇక్కడే ఉంటాను సార్ అన్నారు. వెన్నుపోటుని దినంకి ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్లో వెన్నులో వణుకు పడుతుంది. అర్థమవుతుంది కదా, ఎవరు ఉండడానికి లేదు, మైక్ వాడడానికి లేదు. రిప్రజెంటేషన్ ఇస్తే కూడా భయపడితే తీసుకోకుండా ఉండరు. ఏం చెప్పాలా అంటే పచ్చ చొక్కా వేసుకుంటేనే రండి అంటారు. ఇది ఇక్కడ లోకల్గా వారి నిస్సహాయాలు అర్థమవుతుంది. పైనుంచి వచ్చిన ఆదేశాలు ఎన్ని రోజులు దాక్కుంటారు. ప్రజలు గమనిస్తున్నారు, ఇది కూడా చూస్తారు. శాంతియుతంగా, ఇంతకన్నా శాంతియుతంగా ఏ కార్యక్రమం ఎక్కడ కూడా జరగదు. చూద్దాం, దీని మీద కూడా ఏమైనా కేసులు పెడతారేమో. మేము ప్రజల పక్షానే ఉన్నాం. ఎంఆర్ఓ లేరు, లేకపోతే ఇంకొక సీనియర్ ఆఫీసర్ లేరు అన్నంత మాత్రాన ప్రజల గొంతుకుని వినిపించాం. హామీల సంగతి ఏంటో తేల్చండి అన్నాం. చూద్దాం నాయకులు ఏం చెప్తారో, ఏం చేస్తారో, ఎలా చేస్తారు. తప్పకుండా మేము ఇక్కడే ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం.